కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన వడ్లకృష్ణ బాలమణి కుమారుడు సాయి ప్రసాద్ చిన్నశంకరంపేట మండలం గవలపల్లి సమీపంలో గత 5 సంవత్సరాల క్రితం కాళేశ్వరం కాలువ పనులు చేస్తుండగా ద్విచక్ర వాహనంతో గుంతలో పడిపోయాడు. దీంతో ఆయన వెన్నుపూస పూర్తిగా దెబ్బతిన్నది. కుమారుడికి వైద్యం, కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించినా ఇంకా కాలు చచ్చుబడి జీవచ్చంలా ఉన్నారు. సానిక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివసాయి ప్రసాద్కు వీల్చైర్ కావాలని కోరడంతో స్పందించిన ఎన్ఎఫ్డబ్ల్యూ ఎన్జీఓ వెంకటమురళి రోటరీ క్లబ్ ఆఫ్ కాచిగూడ వీల్చైర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ శివ, గాంధీ ఆసుపత్రి వైద్య విద్యార్థులు రామ్దాస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు కూడా తప్పనిసరి హెల్ప్ చేస్తామంటున్నారు. వీళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని రోజులు చేసి చూపిస్తే క్యాలిక్యులేట్ చేసి ఇల్లు పెట్టిండు. మళ్ళీ ఒకటి బాల్ ఇచ్చింది, జిమ్ బాల్ ఒకటి, దాంతో కూడా ఎక్సైజ్ కొని చేయించినాం. అవి చేసినాం కానీ ఇక డబ్బులు ఉన్నప్పుడు చేయించినాము, లేనప్పుడు అట్లా ప్రాపర్గా చేయడానికి ఏంటంటే ఇప్పుడు ఒక్కరితో కాదు, అది ఎవరో నుండి చెప్పాలి. మీకు పక్కన ఎవరో నుండి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట